పౌలు గారి యొక్క ఆ అభిషేకాన్ని మనం అసలే లెక్కించలేం. చాలా ఉన్నతమైన అభిషేకం కలిగినటువంటి ఆయన ఏమంటున్నాడంటే, పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడను, పాపులలో ప్రధాన పాపిని. మన ద్వారా అద్భుతాలు జరుగుతూ ఉంటుంటే మనం పాపులమని లెక్కించుకుంటామా అసలే? హల్లెలూయా. నేను పరిశుద్ధుని కాబట్టి ఇన్ని జరుగుతున్నాయి అని అనుకుంటాం. కానీ పౌలు గారు చూడండి, పాపులలో నేను ప్రధాన పాపిని, పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడను అని తన్ను తాను తగ్గించుకున్న వ్యక్తి. అంత అభిషేకము, అంత తగ్గింపు ఆయనలో ఉన్నది కనుకనే ఆయన అంత గొప్పగా సేవ జరిగించగలిగారు. ఆయన చంపబడినప్పుడు నిలువున నిలవబెట్టి ఖడ్గముతో శిరస్సును ఛేదించారు. అప్పుడంట ఆయన ఆ తల ఛేదించబడగానే ఆయన ఆత్మ ఒక అగ్నిగోళములాగా జుమ్మంట బయటకు వచ్చిందంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ అగ్నిగోళము సడన్గా బయటకు వచ్చి పైకి వెళ్ళేసరికి వెళ్ళిపోవాలి కదా మరి ఆత్మ. వెళ్ళిపోతూ ఉంటుంటే మధ్యాకాశంలో ఉన్న దురాత్మలంట కొన్ని వేల కిలోమీటర్ల దూరం పారిపోయేవంట. హల్లెలూయా. అంత గొప్ప అభిషేకము కలిగిన దైవజనుడు తన్ను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి. పాపులలో ప్రధాన పాపిని నేనే. మన సంఘము ఇంకా దినదినము అభివృద్ధి చెందాలి. ఇది ఇక్కడితో ఆగిపోవాలని దేవుడు కోరుకునట్లేదు, నేను కోరుకోవట్లేదు. ఇది ఇంకా విస్తరించాలి. ఇంకా ప్రతి దినము సంఘములోనికి నూతన ఆత్మలు చేర్చబడాలి. అలా చేర్చబడాలి అని అంటే ఇప్పుడున్నటువంటి మనలో ఏకాత్మ రావాలి, ఏక తాత్పర్యం రావాలి. మనందరిది ఒకే మాట అయి ఉండాలి. పెద్దలు ఏదైనా మనకి చెప్పినప్పుడు సలహాలు ఇవ్వడం మంచిదే. మనము మంచి మంచి సలహాలు ఇచ్చుకుని అందరము ఆలోచన చేసుకుని ఒకే ఒక నిర్ణయానికి రావాలి. అప్పుడు మన సంఘము చక్కగా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రెండవదిగా మనము చూసినట్లయితే సంఘములో ఆ సంఘము వారు అభివృద్ధి చెందడానికి, విస్తరించడానికి ఆ సంఘము వారు ఎలా ఉండేవారంటే, సంఘములో ఉన్నవారు ప్రార్థించేవారుగా ఉండేవారు. ఎలా ఉండేవారు? ప్రార్థించేవారిగా ఉండేవారు. చూడండి, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేయగా, ఎవరు చేశారు అక్కడ ప్రార్థన అంటే? సంఘము. ఎందుకు ప్రార్థన చేశారు అనంటే, అక్కడ మరి ఒక పుట్టి కుంటివానిని స్వస్థపరిచారు పేతురు, యోహానులు. స్వస్థపరిచినప్పుడు గొప్ప అలజడి రేగింది సమాజంలో. చాలా దినాలను పుట్టుక నుంచి, అప్పటికే అతనికి 40 సంవత్సరాల ముందు బైబిల్ అంటే 40 సంవత్సరాల నుంచి అతడు దేవాలయము బయటే కూర్చునున్నాడు కుంటివాడిగా. ఒకానొక రోజున పేతురు, యోహానులు దేవాలయములకు ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు అతనిని చూచి, నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను, నజరేయుడని యేసుక్రీస్తు నామములో లేచి నడువు అని చెప్పగానే ఆ కుంటివాడు లేచి నిలబడి గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 40 సంవత్సరాల నుంచి కుంటివాడిగా ఉన్నటువంటి ఇతను ఇప్పుడు నడుస్తున్నాడా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు అనబడిన వారిలో మరి ఎక్కువ గలిబిలి జరిగింది. వీళ్ళ ద్వారా ఇన్ని అద్భుతాలు జరిగితే జనులందరూ వీళ్ళని వెంబడిస్తారు. కాబట్టి ఇక్కడతో దీనిని మనం కట్టడి చేయాలి అని పేతురు, యోహానులను పిలిచి అంటున్నారు, ఇక నుంచి మీరు ఆ నామమున బోధించవద్దు అని వారికి ఖండితముగా ఆజ్ఞాపించారంట. యేసు నామాన్ని ప్రకటించొద్దని ఆ రోజుల్లో అధికారులు వాళ్ళకి ఖండితముగా ఆజ్ఞాపించారు. ఎప్పుడైతే ఖండితంగా ఆజ్ఞాపించారో వాళ్ళు కూడా మౌనంగా ఏమీ ఉండలేదు. వాళ్ళు ఏమన్నారు? దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అని అడిగారు. దేవుని మాట మేము వింటాం కానీ మీ మాట వినం, దేవుడు చెప్పిందే చెప్తాం, దేవుడు చేయమన్నదే చేస్తాం అని ధైర్యంగా వాళ్ళకి చెప్పి వచ్చారు. కానీ ఈలోగా ఇక్కడున్న సంఘము వారు ఏం చేశారంట? ఈ అపోస్తలులను భయపెడుతూ ఉన్నారు కదా అధికారులు. ఆ అధికారులకు భయపడి వీళ్ళు ఎక్కడైనా యేసు గురించి ప్రకటించడం మానేస్తారేమో అని సంఘమంతా కూడారంట. కూడి, ప్రభువా, అపోస్తలులు జరిగించిన దానికంటే ఇంకా ధైర్యంగా నీ వాక్యము బోధించడానికి,
ఇంకా అద్భుతాలు జరిగించడానికి వారిని బలపరచండి నాయనా, వారికి పిరికితనము కలిగిన ఆత్మ తీసివేయండి నాయనా అని సంఘమంతా కూడి ప్రార్థన చేశారంట. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘమంతా కూడి అలా ప్రార్థన చేశారో అక్కడ ఏం జరిగిందంట? చదివాం. ఏం జరిగింది అక్కడ? వారు ప్రార్థన చేయగానే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించిందంట. భూమి కంపించింది, భూకంపం వచ్చింది వాళ్ళ ప్రార్థన చేస్తే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘము ప్రార్థన చేస్తే ఏం జరిగింది? భూకంపం వచ్చింది. ఎందుకు? ఆ మొదటి పాయింట్ కూడా వాళ్ళకి తోడైంది. వాళ్ళందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేశారు కాబట్టి అక్కడ భూకంపం వచ్చింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తర్వాత వచనాల్లోనికి మనం వెళితే ఆ తర్వాత పేతురు గారిని బంధించి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు కూడా సంఘమంతా కూడి అత్యాశక్తితో ప్రార్థన చేశారంట. ఎలా ప్రార్థన చేశారంట? ఆసక్తి వేరు, అత్యాశక్తి వేరు. చాలా శక్తితో ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే ఏం జరిగింది? పరలోకము నుంచి దేవదూత దిగి వచ్చింది. చెరసాలలో ఉన్న పేతురు గారి దగ్గరికి వెళ్ళింది. వేయబడిన గేట్లు వేసినట్టుగానే ఉన్నాయి. పేతురు గారిని తీసుకుని దేవదూత బయటికి వచ్చేసి వదిలేసింది. పేతురు గారు ఆ జైలులో నుంచి బయటికి ఎలాగొచ్చారు? దేవదూత వచ్చి తీసుకొచ్చింది. కానీ ఆ దేవదూతను పరలోకములో నుంచి తీసుకొచ్చింది ఎవరు అనంటే సంఘము యొక్క ప్రార్థన. ఆమేన్. ఆది సంఘము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. ఆది సంఘము ప్రార్థన చేస్తే భూమి కంపించేది. పరలోకములోంచి దేవదూతలు దిగి వచ్చి తన బిడ్డల జీవితంలో అద్భుతాలు జరిగించేవి. మరి ఇటువంటి ప్రార్థన నేటి సంఘాలలో ఉంటుందా? మనం ప్రార్థన చేస్తే కనీసం మన పక్కన ఉన్న చీమ కూడా కదలదు. చేసేవాళ్ళే బోడి ప్రార్థన అంటే అది వెళ్ళిపోద్దని దారంట. ఎందుకంటే మన ప్రార్థనలో శక్తి లేదు కాబట్టి చీమ కూడా మనల్ని పట్టించుకోదు. ఎందుకు నేటి దినాల్లో ఇటువంటి ప్రార్థనా శక్తి ఉండట్లా? ప్రార్థన బలం ఎందుకు ఉండట్లా? ఆది సంఘము ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగేవి కదా, భూమి కంపించేది కదా. మరి ఎందుకు నేటి సంఘాలలో ఇటువంటి ప్రార్థనా శక్తి ఉండట్లేదు? హల్లెలూయా. ఎందుకు అనంటే ఆ సంఘంలో ఏకాత్మ లేకపోవటే ప్రధానమైన కారణం. ఆదిలో సంఘం ఏం చేసేదంటే సాతానుని గడగడలాడించేది. సంఘం అంటే సాతానికి హడలెత్తిపోయేది. కానీ సాతానుడు ఇప్పుడు సంఘాల్లోనే గురిపెట్టి పని చేస్తూ ఉన్నాడు. సంఘాల్లో ఏక మనసు లేకుండా చేసేసి ఒకరంటే ఒకరికి పడకుండా భేదాభిప్రాయాలు కలుగు చేసి అక్కడ ప్రార్థనా శక్తి లేకుండా చేసేస్తూ ఉన్నాడు. అయితే ఆదిలో ఆ సంఘము విస్తరించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వారు ప్రార్థించే వారిగా ఉన్నారు. మన సంఘము కూడా విస్తరించాలి అనంటే మనమందరము ప్రార్థించే వారంగా ఉండాలి, కలిసి ప్రార్థించే వారంగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చిందంటే వాళ్ళకి కదా నాకు కాదు అనుకోకూడదు. వాళ్ళ బాధే మన బాధలాగా పెట్టుకుని మనమందరము కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు అద్భుతము చేయడు? ఎందుకు ఆశ్చర్యమైన కార్యము చేయడు? వారిని ఎందుకు విడిపించడు? సంఘములో ఎవరికి వచ్చినా బాధ నాకే వచ్చిందని మనం ఫీల్ అవ్వాలి. ఇప్పుడు చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, చెయ్యి ఒక్కటే బాధపడుతుందా? శరీరం అంతా బాధపడుతుందా? శరీరానికి అంతా ఉంటుందా బాధ? దెబ్బ తగలగానే అమ్మా అంటది నోరు. దానికి తగిలింది నేను ఎందుకని నోరు నూసుకునేముండదు. సంఘములో ఉన్న మనమందరము ఒక్కటే. ఎవరికి దెబ్బ తగిలేది మనకు తగిలినట్టే. ఎవరు బాధలో ఉన్నా మనము బాధలో ఉన్నట్టే. ఎవరు శోధనలో ఉన్నా మనము శోధనలో ఉన్నట్టే. గనుక పట్టించుకొని వారంగా ఉండకూడదు. మనమందరము కలిసి ఏకాత్మతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వారి గాయములను మానుపుతాడు, వారి యొక్క సమస్యల నుంచి వారిని విడుదల చేస్తాడు. అలా మనము ఒకరిని కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. అప్పుడు దేవుని శక్తి ఖచ్చితంగా మన మధ్యకు దిగి వస్తుంది. ఆమేన్. సరే, ఇక మూడవదిగా నేను చెప్తున్నాను, ఆది సంఘం ఎలా ఉండేవారు అనంటే వారు లేఖనములను పరిశోధించే వారిగా ఉండేవారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం చదవండి. అపోస్తులు
కార్యములు 17-11 వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేదో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. హల్లెలూయా. సంఘములో ఉన్నవారంట వాళ్ళకి వాక్యము బోధించుచున్నప్పుడు ఎవరు బోధించారు వాళ్ళకి వాక్యము? పౌలు శీలలు, గొప్ప అభిషేకం కలిగిన దైవజనుడు వాళ్ళకి వాక్యము బోధించారు. ఈయన గొప్ప దైవజనుడు కదా, ఈయన చెప్పిందే వేదం అని వాళ్ళు అనుకోలేదు. ఈయన ద్వారా ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి కదా, ఆయన మాటే మనకి స్థిరం అని వాళ్ళు అనుకోలేదు. వారు విన్న తర్వాత ఇంటికి వెళ్ళి వారు చెప్పింది అలా ఉందో లేదో అని లేఖనములను ఏం చేశారంట? వారు పరిశోధించారు. వాక్యాన్ని పరిశోధించి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తే అప్పుడు వారు దానిని నమ్మేవారు. మనము లేఖనములను ఎరిగిన వారమై ఉండాలి. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా తెలుసుకొనిన వారమై ఉండాలి. ఎవరు ఏది చెప్తే అదే నిజం అనుకోకూడదు. ఎవరు ఏ వాక్యం చెప్తే అదే పట్టుకుని మనం వేలాడకూడదు. వాళ్ళు చెప్పింది దేవుని వాక్యానుసారమైనదేనా? దేవుని వాక్యంలో ఉన్నదే వాళ్ళు బోధిస్తున్నారా, లేక వాళ్ళు ఇష్టమైన బోధ వాళ్ళు బోధిస్తున్నారా, వాళ్ళకి అనుకూలమైన బోధ బోధిస్తున్నారా అని మనం ఏం చేయాలంట? లేఖనములను పరిశోధించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈ చివరి దినాలలో అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడే చెప్పారు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు ఆల్రెడీ లోకంలోనికి వచ్చి ఉన్నారని బైబిల్లో వ్రాయబడి ఉంది. అక్కడక్కడ అబద్ధ ప్రవక్తలు ఉంటారు. వారు కొన్ని అబద్ధ సిద్ధాంతాలను మనకి బోధిస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినప్పుడు అవుననుకుంటా, అదే నిజం అనుకుంటా అని మనకు అనిపించినట్టుగా వాళ్ళు చెప్తారు. ఆదివారం గురించి మనం ఆలోచన చేస్తే కొంతమంది శనివారం ఆరాధన చేసేవారు ఉంటారు. వారు మన దగ్గరకు వచ్చి కొన్ని వాక్యాలు చూపించి శనివారమే విశ్రాంతి దినము అంటారు. అవును, శనివారం విశ్రాంతి దినమే, కానీ ఇప్పుడు మనం ఆరాధించేది విశ్రాంతి దినాన్ని కాదు. ఏ దినము మనం ఆచరిస్తున్నా? పునరుత్థానపు దినాన్ని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కనుక వారు చెప్పినప్పుడు మీరు శనివారం ప్రార్థన చేయకపోతే, ఆదివారం ప్రార్థన చేస్తే నరకానికి వెళ్ళిపోతారని చెప్తారు మన దగ్గరకు వచ్చి. అయ్య బాబోయ్, ఆదివారం వెళ్తున్నాను నేను గుడికి, ఇప్పటి వరకు అయ్యగారు ఎప్పుడు చెప్పలేదు నాకు, నేను నరకానికి వెళ్ళిపోతానంట అని వాళ్ళ మాట పట్టుకుని వాళ్ళ వెనకాలే బయలుదేరకూడదు. మరి కొంతమంది ఇంకా రకరకాలైన బోధలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు చివరి దినాలు ఎక్కువగా వస్తున్న విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ వరాల గురించి, భాషల గురించి కొన్ని వ్యతిరేకమైన వార్తలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు అంటూ ఉంటారు, పరిశుద్ధాత్మ వరాలు ఏమీ లేవు, అద్భుతాలు ఏమీ జరగవు, యేసుక్రీస్తుతో పాటు అవి ఎండ్ అయిపోయినాయి, ఆగిపోయినాయి, ఇక లేవు, జరగవు అంటారు. భాషలు లేవు, ఏమీ లేవు అంటూ ఉంటారు. కొన్ని వాక్యాలు కూడా మనకు ఆధారంగా చూపిస్తూ ఉంటారు. అయితే మనము వాక్యము తెలియకపోతే మనము వాళ్ళ బుట్టలో పడతామన్నమాట. వాళ్ళు చెప్పిందే మనకి కరెక్ట్ అనిపిస్తుంది. ఓహో, భాషలు ఆగిపోయినాయి అంట, వరాలు ఆగిపోయినాయి అంట, ఇప్పుడు లేవంట, ఇవంతా సాతాను చేసే పనులంట అని నమ్మేసి వాళ్ళ వెనకాల మనం బయలుదేరుతాం. అందుకనే వాక్యమును క్షుణ్ణంగా ఎరిగిన వారమై ఉండాలి. వాక్యాన్ని పరిశోధిస్తూ మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయన ఏమన్నాడు? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. నేను ఆదిలో ఎలాగున్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఇప్పుడు ఏమైనా ఆయన శక్తి తగ్గిపోతుందా? అప్పుడు స్వస్థపరచినవాడు ఇప్పుడు స్వస్థపరచలేడా? ఆయన శక్తి అన్నటికీ తగ్గదు. ఇంకా యేసుప్రభు వారు ఏం చెప్పారు? నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పారా లేదా? అలాగే శిష్యులు కూడా గొప్ప కార్యాలు చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్మిత్ విగిల్స్వర్త్ అనేటువంటి ఆయన యేసుప్రభు వారు 3 చనిపోయిన వారిని లేపారు, కానీ ఆయన 11 మందిని లేపారంట, చనిపోయిన వారిని. మరి దేవుని వాక్యము నెరవేరుతూ ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారని యేసయ్య చెప్తే వాళ్ళంటారు అద్భుతాలు లేవు, భాషలు లేవు, ఆత్మవరాలు ఏమీ లేవు అంటూ ఉంటారు. అవన్నీ మనము నమ్మే వారంగా ఉండకూడదు. అది తెలియాలంటే మనకు వాక్యము
తెలియాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎఫెసీ 4:14 ఒకసారి చదవండి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. హల్లెలూయా. అలల చేత ఎగరగొట్టబడే వారంగా మనము ఉండకూడదు. గాలి ఎటు వేస్తే అటు ఎగిరెళ్ళిపోయే వారుగా ఉండకూడదు. పొట్టు అయితే గాలి ఎటు వేస్తే అటు ఎగిరిపోతుంది. హల్లెలూయా. అందులో గింజ ఉందనుకోండి, అది ఎగరదు. గాలి చేత ఎగరగొట్టబడే వారముగా, అలల చేత ఇటు అటు కొట్టబడే వారంగా మనం ఉండకూడదు. అలా ఉండేవారిని ఇక్కడ వాక్యం ఎవరితో పోలుస్తుందంటే పసిపిల్లలతో పోలుస్తుంది. పసిపిల్లలు ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు. చాక్లెట్ ఇస్తాను రా అంటే ఆ చాక్లెట్ కోసం వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని వాళ్ళకి ఏమీ ఉండదు. హల్లెలూయా. ఆ చాక్లెట్నే వాళ్ళు చూస్తారు, ఆ చాక్లెట్ కోసం వెళ్ళిపోతూ ఉంటారు. పసిపిల్లలకి సరైనటువంటి జ్ఞానం ఉండదు, అవగాహన ఉండదు. పసిపిల్లల్లాగా మనము ఉండకూడదు. సంఘము స్థాపించబడి ఇప్పటికి కొన్ని సంవత్సరాలు అయ్యింది. ఇన్ని సంవత్సరాలైనా ఇంకా మనం పసిపిల్లల్లాగా ఎప్పుడు పాలు తాగే వారంగా మనం ఉండకూడదు. పాలు తాగే క్రైస్తవులలాగా మనం ఉండకూడదు. కొంతమంది పెద్దవాళ్ళు అయినా సరే పాల డబ్బా నోట్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. హల్లెలూయా. ఆ డబ్బా ఉండాలి కొంతమందికి. అప్పుడు మనం చూసిన వాళ్ళం ఏమంటాం, వీడు ఎంత ఎదిగాడు ఇంకా ఏంటి డబ్బా అట్టుకుని తిరుగుతున్నాడు అంటామా లేదా? ఒక వయసు వచ్చేసరికి ఆ డబ్బాను మనం దూరం చేస్తాం. ఇంకా పట్టుకొని తిరుగుతున్నాడంటే వాడు మనసు ఎదగలేదని అర్థం. వాడు ఇంకా పసిపిల్లలతో స్వభావంతో ఉన్నాడని అర్థం. మనము పసిపిల్లలలాగా ఉండకూడదు. దేవుని వాక్యములో దినదినము మనం ఎదగాలి, లోతుకు వెళ్ళాలి, సత్యమేదో తెలుసుకునే జ్ఞానము మనము పొందుకోవాలి. అప్పుడు మనము దేవునిలో ఎదుగుతున్నట్టు. లేకపోతే ఇక పసిపిల్లల లాంటి వారమే. ఇక 4వదిగా మనము చూస్తే సంఘము విస్తరించడానికి ఆ సంఘంలో ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే 4 విషయాలలో ఎడతెగకుండా ఉన్నారు. 2వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది కదా, వారు అపోస్తుల బోధ యందును సహవాసము యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా ఉన్నారంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 4 విషయాలు అక్కడ కనపడతాయి. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. ప్రార్థించుటలో ఎడతెగకుండా ఉండాలి. రొట్టె విరుచుట కార్యక్రమంలో ఎడతెగకుండా ఉండాలి. హల్లెలూయా. రొట్టె విరుచుట అంటే తెలుసు కదా, ప్రభురాత్రి భోజనపు సంస్కారపు ఆరాధనలో ప్రతి విశ్వాసి ఎడతెగకుండా పాల్గొవాలి. ఖచ్చితంగా దాన్ని మిస్ చేసుకోకూడదు అస్సలు. ఆ రొట్టె విరుచుట కార్యక్రమంలో కంపల్సరీగా పాలు పొందాలి విశ్వాసులుగా, రక్షణ పొందిన వారు. సహవాసములో ఉండాలి. సహవాసం అని అంటే సేవకులతో మంచి సహవాసం ఉండాలి, విశ్వాసులతో కూడా చక్కని సహవాసము ఉండాలి. ఒకరికొకరు మనము మంచి సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఎందుకు సహవాసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అని అంటే, ఒంటరిగా ఉన్నదాన్ని పక్షి ఎత్తుకుపోతుంది, గెద్ద ఎత్తుకుపోతుంది. నేను రాను రెక్కల కిందకని కోడిపిల్ల అటు ఇటు తిరుగుతుంది అనుకోండి, అదేమో గెద్ద తిరుగుతూ ఉంది రా రా అని రెక్కలు చాచి రమ్మని పిలుస్తూ ఉన్నా, కొన్ని పిల్లలు వెంటనే మాటిని రెక్కల చోటుకు వచ్చేసిన పిల్ల మాత్రం నేను రాను అని దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది? గద్ద రైమైన వచ్చి ఆ పిల్లను ఎత్తుకుపోతుంది. సహవాసములో లేకుండా మనము ఒంటరిగా ఉన్నట్లయితే అపవాది మనల్ని ఎక్కువగా శోధించడానికి అవకాశం ఉంటుంది. అపవాది మన మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. సంఘ సహవాసము మనకి కావాలి. ఎందుకు అని అంటే ఆల్రెడీ చెప్పాను, ఒకరి కొరకు ఒకరు మనము ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఏదైనా కార్యం జరిగింది అనుకోండి, నీతో చెప్పాను అనుకోండి, అప్పుడు నీలో కూడా విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు నీవు కూడా అడుగుతావు, పలానా సహోదరికి ఇలా చేసావు కదా నాయన, నాకెందుకు చేయవు అని విశ్వాసంతో నువ్వు కూడా ప్రార్థన చేయగలవు. ఒకరి సాక్ష్యములు ఒకరితో పంచుకోవడం వలన, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం వలన మన ఐక్యత ఇంకా ఇంకా అందుకనే సహవాసములో ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు.
తర్వాత అపోస్తుల బోధలో మనము ఉండాలి. ఆమేన్. అపోస్తులు ఒక బోధ ఏర్పాటు చేశారు, ఆ బోధలోనే మనం నిలిచి ఉండాలి. అపోస్తుల బోధ ఏంటో తర్వాత వచ్చే వారాలలో నేను మీకు చెప్తాను. అపోస్తుల బోధ ఏంటో, ఆ బోధలోనే మనం నిలిచి ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుటలో క్రమము తప్పకుండా పాలు పొందాలి, ప్రార్థించుటలో కూడా ఎడతెగక ఉండాలి. ఈ 4 విషయాలలో ఎలా ఉండాలంట? ఎడతెగక అంటే మధ్యలో గ్యాప్ లేకుండా. హల్లెలూయా. గ్యాప్ ఉంటే అపవాదికి మనం దగ్గర అవుతాం. ఆ గ్యాప్ లేకుండా మనము చూసుకోవాలి. అప్పుడు సంఘము నానాటికి విస్తరిస్తుంది. ఇక చివరిగా నేను చెప్తున్న విషయం ఏంటంటే, సంఘము విస్తరించడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, సంఘము శ్రమలలో నిలిచి ఉండాలి. ఖచ్చితంగా సంఘానికి శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడంట సంఘంలో ఏం చేయాలి? శ్రమలలో మనము నిలిచి ఉండాలి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22, 23 వచనాలు చదివేయండి. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరంట. అనేకమైన శ్రమలు అనుభవించిన తర్వాత మనం ఎక్కడికి వెళతాము? దేవుని రాజ్యంలోనికి వెళతాం. శ్రమలు లేకుండా దేవుని రాజ్యంలోనికి వెళ్ళం. హల్లెలూయా. శ్రమలు, అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోనికి మనం వెళతాం. కాబట్టి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అనంటే శ్రమలలో మనము నిలిచి ఉండాలి. శ్రమలలో మన విశ్వాసము నిలకడగా ఉండాలి. క్రైస్తవత్వం నిజంగా విశ్వాసం ఎప్పుడు బయటపడుతుందంటే శ్రమ వచ్చినప్పుడే బయటపడుతుంది. అందుకని యోబును అంతగా శోధించాడు దేవుడు. హల్లెలూయా. అబ్రహామును కూడా అంతగా శోధించారు. ఎందుకనంటే శ్రమ వచ్చినప్పుడే అసలు స్వభావం బయటకు వస్తుంది. హల్లెలూయా. అప్పటి వరకు అందరూ నీతులు చెప్తారు, అందరూ మాకెంత విశ్వాసమో అంటారు. అయ్య బాబు, దేవుడు అంటే నాకు ఎంత నమ్మకమో అంటారు. హల్లెలూయా. కానీ శ్రమ వచ్చినప్పుడే తెలుస్తుంది వాళ్ళు నిజంగా దేవుని ఎడల అంత నమ్మకంగా ఉన్నారా లేదా అనేది. అందుకనే శ్రమలను పెట్టి దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. శ్రమ వచ్చినప్పుడు నిలిచిన వారే దేవుని రాజ్యమునకు హక్కుదారులు అవుతారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అమ్మ చనిపోయినప్పుడు ఆ అమ్మని తీసుకొచ్చి మందిరంలో పెట్టారు. చాలా ఏడుస్తూ ఉన్న సందర్భంలో భూస్థాపితం చేసే ముందు కొన్ని వచనాలు చదువుతారు కదా, అవి చదువుతూ ఉన్నప్పుడు ఒక మాట టక్కుమని తాకింది నన్ను. ఆ మాట ఏంటంటే యోబు గారు మాట్లాడిన మాటే, అది ఎప్పుడూ నేను చెప్పే మాటే, కానీ ఆ టైంలో నేను మర్చిపోయాను. అది మనము దేవుని వలన మేలు మాత్రమే అనుభవించతగిన వారమా, కీడు అనుభవింపతగదా అనే మాట చదివేసరికి టక్కుమని అది నా మనస్సును తాకింది. అవును కదా అని అనిపించి కొంచెం ధైర్యం వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబులాగా 10 మంది పిల్లలు ఒకసారే చనిపోతే ఎంత బాధ ఉంటుందో మన మాటలతో చెప్పుకుంటాం, కానీ నిజానికి దేన్నైనా అనుభవిస్తేనే తెలుస్తుంది. 2 తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోవడం అనేది అసలే బాధ, చెప్పలేని బాధ. అయినా చూడండి, దేవుడు తన వాక్యము ద్వారా అలాగా ధైర్యపరిచాడు మమ్మల్ని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, కానీ శ్రమలలో నిలిచి ఉన్నవారే ధన్యులు. ఆది సంఘం అంతగా విస్తరించడానికి, క్షేమాభివృద్ధి పొందడానికి, ప్రతి దినము నూతన ఆత్మలు చేర్చబడి సంఘం విస్తరించడానికి గల ప్రధానమైన కారణాలు ఈ 5. మొదటిగా వారు ఏక మనస్సు కలిగి ఉన్నారు. 2వది ప్రార్థించేవారిగా ఉన్నారు. 3వది లేఖనాలు పరిశోధించేవారిగా ఉన్నారు. 4వదిగా ఆ 4 విషయాలు ఉన్నాయి కదా, వాటిలో ఎడతెగకుండా ఉన్నారు. 5వదిగా శ్రమ వచ్చినా వారి విశ్వాసం సడలేదు, నిలకడగా ఉన్నారు. అందుకనే సంఘము నానాటికి అభివృద్ధి చెందింది. ఆమేన్. నేడు మన సంఘము కూడా అలా విస్తరించాలి అని అంటే మన సంఘములో కూడా ఇటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. మనందరం ఏక మనసు కలిగి ఉందాం, ప్రార్థించేవారిగా ఉందాం, కలిసి ప్రార్థించేసేవారిగా ఉందాం, లేఖనాలు పరిశోధించే వారిగా ఉందాం, సత్యమేదో అసత్యమేదో గ్రహించే స్థితిలోనికి మనం వెళదాం.
అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థించుటలో ఎడతెగకుండా ఉందాము. శ్రమలు వచ్చాయి కదా అని వదిలి వెళ్ళిపోవద్దు. శ్రమలలో కూడా విశ్వాసంలో నిలకడగా ఉందాం. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన సంఘాన్ని కూడా బలపరిచి క్షేమాభివృద్ధిని కలుగు చేసి విస్తరింప చేస్తాడు. అటువంటి కృప దేవుడు మన రక్షణ ద్వారం సంఘం అంతటికి, మీ అందరికీ అటువంటి కృప సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకృపా కనికరములు కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఈ ప్రభు దినమందు ఇంతవరకు నీ సన్నిధిలోని కూడి వచ్చిన బిడ్డలకు నీ వాక్యమును అందించారు. విత్తబడిన ప్రతి మాట వారి హృదయంలో స్థిరపరచండి నాయన. నీ ఆత్మతో ఆ మాటలు వారి హృదయాలలో బలపరచండి నాయన. ఖచ్చితంగా మాటలు మా సంఘంలో ఫలించేలాగున రాబోయే దినాల్లో మా సంఘము కూడా అయ్యా దినదినము క్షేమాభివృద్ధి పొందుచూ విస్తరించులాగున నీ కృప మాకు సమృద్ధిగా దయచేయమని, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారిని, వారి సంఘములను కూడా మీరు విస్తరింపజేసి ఇటువంటి అనుభవంలోనికి వారిని నడిపించమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.